చదివింది బుర్రకు ఎక్కటం లేదని మదన పడిపోతున్నారా? మీరు చదివింది ఈజీగా బుర్రలోకి ఎక్కడం ఎలా? మీరు చదివింది మెదడులో ఫిక్స్ అయిపోయేలా చేసే విలువైన టిప్స్ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చదివింది ఏది బుర్రకెక్కడం లేదని చాలామంది విద్యార్థులు ఫీల్ అవుతుంటారు. నిజంగా ఇందులో నిజమెంత? అసలు మీ బుర్ర కెపాసిటీ తెలిస్తే ఈ మాట అనరు. అవును, మీ హెడ్ వెయిట్ ఎంతైనా కానీ దానిలోకి మీరు 2.5 మిలియన్ పెటాబైట్ల సమాచారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 30 లక్షల గంటల వీడియోల్లో ఎంత సమాచారం ఉంటుందో అంత సమాచారం అన్నమాట. మరి మీ బుర్ర కెపాసిటీ ఏమిటో తెలిసింది కాబట్టి బుద్ధిగా చదువుకోవడానికి ఉన్న ఓ 13 మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి మార్గం, గ్యాప్ ఇస్తూ చదవాలి. విస్తృతంగా అధ్యయనం చేసేవాళ్ళు గంటలు ఏకదాటిగా చదువుతూ పోవటం తప్పు. ఎంత ఎక్కువగా చదవాలి అనుకుంటే అన్ని ఎక్కువసార్లు మధ్య గ్యాప్ ఇవ్వాలట. ఇలా చేస్తే మన బ్రెయిన్ స్మూత్గా విషయాన్ని అవగాహన చేసే శక్తిని పెంపొందించుకుంటుందని న్యూరో సైంటిస్టులు, విద్యా నిపుణులు తేల్చారు. మనం పగలంతా సేకరించిన సమాచారాన్ని రాత్రి నిద్రపోయే టైంలోనే కోట్లాది న్యూరాన్లు నిక్షిప్తం చేసే పనిలో ఉంటాయి. కాబట్టి మనం మధ్యలో తేలికపాటి విశ్రాంతి తీసుకుంటూ ఓ కునుకు తీస్తూ చేసే స్టడీ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా మీరు ఆ రోజులో అధ్యయనం చేసిన కీలక అంశాల్ని ఓ 15 నిమిషాల సమయం కేటాయించి రాసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. రెండో మార్గం, మీదైన శైలి కలిగి ఉండాలి. క్లాస్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొంతమంది క్లాస్లో మాస్టర్ చెప్పే పాఠాలు వింటుంటే మరికొంతమంది ఫ్రెండ్స్తో గ్రూప్ స్టడీస్ చేస్తుంటారు. పుస్తకాల పురుగులైతే లైబ్రరీలో చుట్టూ గుట్టలుగా బుక్స్ ముందేసుకొని కూర్చుంటారు. కానీ అందరిలో మేధావి ఉంటారు. అలాగే మీకంటూ ఓ ప్రత్యేక శైలి ఉండాలి. ఇక మూడో మార్గం, సుఖనిద్ర. హార్వర్డ్ పరిశోధనల ప్రకారం పరీక్షకు ముందు రోజు శుభ్రంగా నిద్రపోయి ఫ్రెష్ మూడ్తో పరీక్ష రాసిన విద్యార్థులు రాత్రంతా కునుకుపాటు పడిన వాళ్లతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని తేలింది. కాబట్టి మీరు ఎగ్జామ్కు ముందు ఎలాంటి హర్రీ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయి ఫ్రెష్గా తయారయ్యి పరీక్షలు రాసేలా చూసుకోండి. ముందే రివిజన్ ముగించడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక నాలుగో మార్గం, దృష్టి అంటే ఫోకస్. చదువుకునే టైంలో సెల్ ఫోన్, గేమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో మీ మొబైల్ ఫోన్ ఎంతకాలం స్విచ్ ఆఫ్లో ఉంటే అంతగా మీ అధ్యయనం ఫలవంతంగా ఉంటుంది. ఇంట్లో దృష్టి మరల్చే వ్యాపకాలు ఎక్కువగా ఉంటే దగ్గరలో ఉన్న లైబ్రరీలో సెటిల్ అవ్వండి. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండండి. ఇక ఐదో మార్గం, పోమోడోరో టెక్నిక్. అలారంలో 25 నిమిషాలు టైం పెట్టుకోండి. అది మోగే వరకు చదువుకోండి. మళ్ళీ 5 నిమిషాలకు అలారం పెట్టుకొని అది మోగే వరకు రిలాక్స్ కాండి. మళ్ళీ 25 నిమిషాలకు పెట్టుకొని మోగే వరకు చదువు కంటిన్యూ చేయండి. ఈ టెక్నిక్ ద్వారా ఒత్తిడి లేకుండా చదువు కొనసాగించవచ్చు. ఇక ఆరో మార్గం, కఠినమైనవే ముందు చదవండి. మీకు ఏ సబ్జెక్ట్ కష్టం అనుకుంటే ముందు దానితోనే అధ్యయనం ప్రారంభించండి. ఉదయం మెదడు మంచి ఉత్సాహంతో ఉంటుంది. అది ఎంతటి సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేస్తుంది. పొద్దున్నే కష్టం అనుకున్న వాటిని సాధించటం ద్వారా ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఇక ఏడో మార్గం, వ్యాయామం, ధ్యానం చెయ్యండి. ఫ్రెండ్స్తో మాట్లాడండి. వ్యాయామం, మెడిటేషన్ ఈ రెండు మీ బ్రెయిన్లో కొత్త శక్తిని తెస్తాయి. అలాగే మంచి ఫ్రెండ్స్తో మాట్లాడటం ద్వారా కూడా మెదడులో కొత్త న్యూరాన్లు ఉత్పత్తి అవుతాయి.
అది మీ స్టడీ సామర్థ్యాన్ని మరింత పదును పెడతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక 8వ మార్గం, కొత్త ప్రాంతాలకు వెళ్ళండి. ఒకే గదిలో ఒకే పరిసరాల్లో చదివిన విద్యార్థుల కంటే విభిన్న ప్రాంతాల్లో అధ్యయనం చేసిన వారిలో మెమొరీ 40% ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. సో మీరు రోజు చదివే గది కాకుండా పార్కులోనో ప్రశాంతంగా ఉండే మరేదైనా ప్రదేశానికి వెళ్ళి చదవటం ద్వారా మీ బుర్రలోకి ఎక్కించింది ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. 9వ మార్గం, హాస్యాన్ని ఆస్వాదించండి. అధ్యయన సామర్థ్యాలు మెరుగుపడాలంటే ఆశావాద దృక్పథం ఎంతో అవసరమని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వీలైనప్పుడల్లా మీరు హాస్యాన్ని ఆస్వాదించండి, నవ్వుతూ గడపండి, మిమ్మల్ని మీరు తేలికపరుచుకుంటూ ముందుకు సాగండి. ఇక 10వ మార్గం, రివిజన్ అంటే పునశ్చరణ. ఒక అంశం శాశ్వతంగా మెదడులో నిక్షిప్తం కావాలంటే రివిజన్ అవసరం. మీరు చదివిన మెటీరియల్ని వారం తర్వాత రెండోసారి, నెల తర్వాత మూడోసారి, 4 నెలల తర్వాత 4వసారి చదివితే ఆ సబ్జెక్ట్ని అంత తేలిగ్గా మర్చిపోయే సమస్యే రాదు. ఎంత రివిజన్ చేసుకుంటే అంతగా మీకు ఆ సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది. ఇక 11వ మార్గం, 30% అధ్యయనం, 70% రివిజన్. మీరు ఏదైనా ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా? అయితే ఓ గంట సమయం కేటాయించుకొని దానిలో 20 నిమిషాల సమయాన్ని ఆ సబ్జెక్ట్లో పాయింట్లు చూసుకోవడానికి కేటాయించుకోండి. మిగతా 40 నిమిషాలు వాటిని పదే పదే మీ మనసులో రివిజన్ చేసుకోండి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇదే పాయింట్ మీ చదువుకు కూడా వర్తిస్తుంది. ఇక 12వ మార్గం, స్వీయ పరీక్షలు. మీరు ఏదైనా చదివిన వెంటనే మీకు మీరుగా స్వీయ పరీక్షలు పెట్టుకోండి. దానివల్ల మీ మెదడు పనితీరు 30% మెరుగవుతుంది. ఏదైనా వెంటనే చేయాలంటే మెదడుకు అదనపు శక్తి అవసరం. స్వీయ పరీక్షలు మీ మెదడు పనితీరుని పెంచుతాయి. ఇక 13వ మార్గం, మనసును బలవంత పెట్టవద్దు. నేను సబ్జెక్టుపై పట్టు సాధించాలనేది మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీరు పట్టు సాధిస్తారు. కానీ అసలు ఆ ఆసక్తి మీలో లేనప్పుడు దానిని కృత్రిమంగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. ఆకలి లేని వాడి ముందు పంచభక్ష పరిమాణాలు పెట్టినా అవి వేస్టే. అలాగే జ్ఞానంపై కోరిక లేని వారు కూడా అంతే. కాబట్టి పక్క వాళ్ళను చూసి బలవంతంగా ప్రేరణ తెచ్చుకోవడం మానేసి రిలాక్స్ కావటం బెటర్. మీకు మూడు ఉన్నప్పుడే చదవండి, ఫోకస్డ్గా చదవండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.